నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కోస్గిలో సభ. నేటి నుంచి మేడారం మహా జాతర, రాత్రి గద్దెపై కొలువుదీరనున్న సారలమ్మ. డిఎస్సి నోటిఫికేషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ, ఎస్జీటీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్. ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్షకు హాజరు కానున్న మంత్రి బుగ్గన, ఉన్నతాధికారులు. నేడు విశాఖ బీచ్ రోడ్లో నావీ మిలాన్ 2024 హాజరు కానున్న ఉపరాష్ట్రపతి ధన్కడ్, రాజ్నాథ్ సింగ్. సిద్దిపేటలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన, జనసేన టీడీపీ ముఖ్య నేతలతో భేటీ కానున్న పవన్. తణుకు జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపు, ఉద్యోగులంతా తరలి రావాలి అన్న బండి శ్రీనివాసరావు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు, భారీ వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు. ఇవాళ సెంట్రల్ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం. జమిలీ ఎన్నికలకే బీజేపీ ఓటు, రామ్నాథ్ కోవింద్ కమిటీకి తెలిపిన కమలం పార్టీ. ఇండియా కూటమిలో సీట్ల రగడ, మరో లిస్ట్ రిలీజ్ చేసిన సమాజ్వాదీ పార్టీ. మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం, విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్లు. కొనసాగుతున్న రైతుల ఉద్యమం, పంజాబ్, హర్యానాలో సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత. ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతుంది, నిషేధం ఎత్తివేయలేదని స్పష్టం చేసిన కేంద్రం. జయలలిత బంగారంపై బెంగళూరు కోర్టు ఆదేశాలు, 6 ట్రంకు పెట్టెలు, సిబ్బందిని పంపాలని సూచన. పీపీపీ, పీఎంఎల్ఎన్ మధ్య కుదిరిన ఒప్పందం, పాక్ ప్రధానిగా షహబాజ్ కు లైన్ క్లియర్. మరోసారి తల్లిదండ్రులైన విరాట్, అనుష్క, మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క. స్పేస్ లోకి అణ్వాయుధాల్ని పంపడాన్ని సమర్థించం. రోజు రోజుకి విఫల దేశంగా క్షీణిస్తోంది. రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతిపై ట్రంప్ స్పందన. కుంబ్లే రికార్డును సమం చేసిన జడేజా, అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న జడ్డా. బాస్కెట్బాల్ లెజెండ్ రాబర్ట్ రీడ్ కన్నుమూత, క్యాన్సర్తో పోరాడి చనిపోయిన క్రీడాకారుడు.